సిద్దిపేటలో నిర్వహించిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుప్పకూలిపోయిందని ఆయన ఆరోపించారు. రియల్ ఎస్టేట్ రంగం బాగుంటే దానికి అనుబంధంగా సిమెంట్, స్టీల్, టైల్స్, శానిటరీ, మార్బుల్స్ వంటి అనేక రంగాలు అభివృద్ధి చెందడంతో పాటు ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ రూపంలో ఆదాయం పెరుగుతుందని అన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ విధానాల కారణంగా రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని విమర్శించారు. ఈ పరిస్థితి ఒక్క సిద్దిపేటలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉందన్నారు. చిన్న వ్యాపారులు, టీ హోటళ్లు, దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాహనాల ఈఎంఐలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వాలు మారొచ్చు కానీ అభివృద్ధి ఆగకూడదని, అయితే ప్రస్తుత ప్రభుత్వం కొత్త నిబంధనలతో వ్యాపారాలకు ఇబ్బందులు సృష్టించిందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు హరీష్ రావు. రంగనాయక సాగర్ వద్ద పర్యాటక అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ ప్రభుత్వం మారడంతో అవి నిలిచిపోయాయన్నారు. సిద్దిపేటకు రేవంత్ రెడ్డి అనే గ్రహణం పట్టిందని, ఆ గ్రహణానికి 3 సంవత్సరాలు పూర్తయ్యాయి, ఇంకా 2 సంవత్సరాలు ఓపిక పడితే మళ్లీ మంచి రోజులు వస్తాయని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ప్రజలు అధైర్యపడవద్దని, ప్రస్తుత పరిస్థితి శాశ్వతం కాదని, మళ్లీ మంచి రోజులు వస్తాయని ధైర్యం చెప్పారు. రియల్ ఎస్టేట్ అనేది కూడా ఒక పెద్ద వ్యాపారం. రియల్ ఎస్టేట్ బాగుంటే ఇది ఇంటర్లింక్డ్. రియల్ ఎస్టేట్ బాగుంటే రిజిస్ట్రేషన్ ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. ఇల్లు కడితే సిమెంట్ దుకాణం బతాడు, స్టీల్ దుకాణం బతాడు, మేస్త్రి బతుకుతాడు. అదేవిధంగా ఎన్నో రకరకాల వస్తువులు, శానిటరీ వేరు, టైల్స్, మార్బుల్స్, 100 మందికి ఉపాధి దొరుకుతుంది. వందలాది వ్యాపారాలు బాగా జరుగుతూ ఉంటాయి. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కుప్పగూలిపోయింది. మీ అందరూ కలకల్లాడుతూ ఉండేవాళ్ళు. ఎప్పుడు పలకరించినా ఈ ఛాయ్ కొన్ని హోటలే ఆగమైపోయింది, కొన్ని అడ్డలే ఆగమైపోయింది. మీ ముఖాల్లో కలదప్పేది, ఆ ఆనందం కనబడుతుంది, మీ పెదవుల మీద ఆ చిరునవ్వులు కనబడుతుంది. ఇది ఒక సిద్దిపేట ముచ్చటైనా, రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి. హైదరాబాద్లో చూసినా ఇదే, కరీంనగర్లో చూసినా ఇదే పరిస్థితి, నల్లగొండ పోయినా ఇదే, మహబూబ్ నగర్ పోయినా ఇదే, నిజామాబాద్ పోయినా ఇదే పరిస్థితి. ఎక్కడ చూసినా కొన్ని వేలాది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. వేలాది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. దుకాణాలు నడుస్తలేవు, షాపులు నడుస్తలేవు, గిరాకీ కమ్మైపోయింది. మా రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాపం కష్టపడి ఇట్లనే బేరం నడుస్తుందని మోటార్ సైకిల్ కొన్నారు, మోటార్ సైకిల్ పోయి కారు కొన్నారు. ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే వాడు వస్తుడు కూర్చుకపోతాను. కొన్ని అయితే పోయినాయి ఆల్రెడీ. ఎప్పుడైనా ప్రభుత్వాలు మారుతాయి, కానీ అభివృద్ధి అనేది ఆగకూడదు, వ్యాపారాలు అనేది కుట్టుబడకూడదు. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. కానీ దురదృష్టం ఏంటంటే అటు హైడ్రా దెబ్బ, రకరకాల ఒక నెగటివ్ యాటిట్యూడ్తో, రకరకాల నియమ నిబంధనలతో ఇలా వ్యాపారాలన్నీ దెబ్బతిన్న పరిస్థితి. మీకు గుర్తుండే ఉంటుంది, మా రాయలింగము, మా మిత్రులు కొందరు వచ్చి నా దగ్గరికి అప్పట్లో కొన్ని రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి. ఆగిపోతా మీరందరూ నా దగ్గరికి వచ్చిండ్రు, హైదరాబాద్కి వచ్చిండ్రు, వీడికి వచ్చిండ్రు, ఒత్తిడి పెట్టిండ్రు. ఒక్క మీకోసం సిద్దిపేట బిడ్డలు నా దగ్గరికి వచ్చి ఒత్తిడి పెడితే రాష్ట్రం మొత్తం పాలసీ మార్చినా లేదా? ఒకటేసారి మీ అందరు జేబులు కలకల్లాండి. ₹4 అప్పుడు సంపాదించినాయి, గట్టిగా సంపాదించినాయి, అదే లాస్ట్గా, అంతేనా? అట్లా కొన్ని ఎన్ని విషయాలంటే నిజంగా మీ సమస్యలు ఏదైనా మా దృష్టికి తెస్తే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి పరిష్కారం చేసి ఒక దారి చూపే ప్రయత్నం చేస్తాం. ఈ ప్రభుత్వం సమస్యలను క్రియేట్ చేస్తున్నది, సమస్యల్ని పరిష్కారం చేయడం లేదు. కొత్త కొత్త సమస్యల్ని తెచ్చిపెడుతున్నటువంటి ప్రభుత్వం అయిపోయింది ఈరోజు. అందువల్ల మరి దీని అంతటికి కారణం ఎవరో మీకు తెలుసు. ఇందాక రాజలింగమే చెప్పిండు, సిద్దిపేటలో ప్రతి 3 నెలలకు కొత్తది తెచ్చినండి. అన్ని దిక్కుల వ్యాపారాలు పెరగాలని హైదరాబాద్ రోడ్ కలెక్టరేట్ తెస్తే కరీంనగర్ రోడ్కు నర్సింగ్ కాలేజ్ తెచ్చినాం. అదేని మన నాట్ డెవలప్మెంట్ సెంటర్ కూడా అటు సైడే తెచ్చినాం. అట్లా రైల్వే స్టేషన్ నర్సాపూర్ దిక్కు వచ్చింది, మెడికల్ కాలేజ్ హెడ్సాన్పల్లి దిక్కు. హెడ్సాన్పల్లి మెడికల్ కాలేజ్ వెళ్ళగానే అటు ఊపిరు ఒక దమ్ము. అటు దాని పక్కనే మనం అధ్యక్షం ఏంటి కేంద్రీయ విద్యాలయం, అటు ఒక దమ్ము నడిచింది కొద్దిసేపు. ఇట్లా ఎటు చూసినా నలుదిక్కుల ఈ పట్టణం అభివృద్ధి జరగాలి. రంగనాయక సాగర్లో 100 కోట్ల రూపాయలతోని ఒక డెస్టినేషన్ సెంటర్ పెట్టించింది. సగం పని అయింది, పిల్లలు లేచి గవర్నమెంట్ వచ్చింది, ఆపింది. అది అయిపోతే అసలు రాష్ట్రం కాదు, దేశం మొత్తం వీడికి వచ్చి లగ్గాలు చేసుకుంటారు. దేశం మొత్తం ఫంక్షన్లు అయ్యేంత గొప్పగా
ఒక డెస్టినేషన్ సెంటర్ కు రంగనాయక సాగర్ మీద ప్లాన్ చేసినాం మనం. నీళ్ళ మీరు కడప పోతారు, అది అడిగి పోతారు, మీరు కేరళకు పోతారు, అప్పుడప్పుడు కేరళకు పోతే బోట్ హౌస్, కేరళకు పోతే నీళ్ళల్లో గెస్ట్ హౌస్లు, అట్లాంటిది ప్లాన్ చేసినాం రంగనాయక సాగర్. అద్భుతంగా ఉండాలి అని ఒక కళ కన్నాం. అసలు ఎంత అద్భుతంగా పోయింది. అటు చూస్తే టూరిజం హోటల్, ఆ పక్కనే ఐటీ సెంటర్, ఆ పక్కనే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్, ఎటు చూసినా అభివృద్ధి, రకరకాల కార్యక్రమాలు. కలెక్టరేట్ పక్కన మనం అద్భుతమైన ఒక 300 కోట్లతో బీవీఎస్సి వెటర్నరీ కాలేజ్ పెట్టించిన నేను. అంటే అది పశువుల డాక్టర్. సిద్దిపేటలో అన్ని డాక్టర్ చదువులు వచ్చినాయి. మనుషుల డాక్టర్, పశువుల డాక్టర్, పంటల డాక్టర్. పంటల డాక్టర్ అంటే బీఎస్సీ అగ్రికల్చర్, మనుషుల డాక్టర్ అంటే ఎంబీబీఎస్, పశువుల డాక్టర్ అంటే బీవీఎస్సీ. అన్ని రకాల చదువులకు నిలయంగా మన సిద్దిపేట మార్చింది. కానీ ఎత్తుకపోయింది.